హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్ బై స్వాతి. ఈరోజు వీడియో వచ్చేసి మేము షిరిడి వెళ్ళామండి. షిరిడి వెళ్ళిన మొత్తం జర్నీ మొత్తం మీకు చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే కొంచెం ఏమైనా యూజ్ అయ్యేటివి ఉంటే మీరు ఎప్పుడైనా షిరిడి వెళ్ళినప్పుడు ఆ జాగ్రత్తలు అనేవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు. అయితే మేము సికింద్రాబాద్ నుంచి ట్రైన్లో వెళ్ళామండి. బుక్ చేసుకున్నాము ట్రైన్లో. అంటే ఒక 1.5 మంత్ బ్యాక్ బుక్ చేసుకున్నాం అనమాట. మనకు టికెట్స్ అనేవి కన్ఫామ్గా దొరకడానికి అని చెప్పేసి అలా బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళేసి మన ప్లాట్ఫామ్ ఏదో చూసుకోవాలన్నమాట. అయితే మేము చాలా ముందే వచ్చామండి. ఒక 1.5 అవర్ ముందే వచ్చాము. ఎక్కడైనా ట్రాఫిక్లో మరి ఆగిపోతే కొంచెం ముందే ఉండాలి కదా అని చెప్పేసి అలా వచ్చాము. లోపల వెయిటింగ్ రూమ్ ఉంటుందన్నమాట. అందులో వెళ్ళి కూర్చున్నామండి నేను మా పాప. ఇది లేడీస్ వెయిటింగ్ రూమ్ అనమాట. కొంచెం స్మెల్ అనేది ఉంది అనమాట. అంతే లోపల వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి కదా, కొంచెం అలా ఉందన్నమాట. ఇప్పుడు మేము ప్లాట్ఫామ్ చూసుకొని వెళ్ళాలి. టైం అయితే ఇప్పుడు చూసారు కదా 3:20 అవుతుందన్నమాట. మేము ప్లాట్ఫామ్ అనేది 1కి వచ్చాము ఫస్ట్. అక్కడ వెయిటింగ్ రూమ్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చున్నాము, టైం ఉంది కదా అని చెప్పేసి. తర్వాత మా ప్లాట్ఫామ్ అనేది 9 అనమాట. 9కి ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ప్లాట్ఫామ్ అనేది అటువైపు ఉంది మాది. మేము వచ్చిందేమో ప్లాట్ఫామ్ 1కి వచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టెప్స్ ఎక్కేసి మళ్ళీ ప్లాట్ఫామ్ 9కి వెళ్తున్నాం అనమాట. అక్కడ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది మేము. ఎందుకంటే చాలా ముందు వచ్చామన్నమాట. స్ట్రీట్ షాపింగ్కి వెళ్దామని అనుకున్నాము. సికింద్రాబాద్లో స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదా, వెళ్దామని అనుకున్నాం. కానీ అంతా కన్స్ట్రక్షన్ అవుతుందండి. అంతా బాగా రష్గా ఉందన్నమాట. ఇంకొద్దులే, అది కాక మా దగ్గర లగేజ్ కూడా ఉంది. ఇంక ఈ లగేజ్ వేసుకొని ఎక్కడికి వెళ్తామని చెప్పేసి ఇంకా ట్రైన్ ఎక్కడానికి వచ్చేసామన్నమాట. ఇది మొత్తం ప్లాట్ఫామ్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 9 అనమాట. కాబట్టి ఇంత ఖాళీగా ఉందండి. ప్లాట్ఫామ్ 1, 2, 3 అయితే చాలా రష్గా బిజీగా ఉంటాయన్నమాట. చూసారు కదా ఇందాక వీడియోలో. ఇది మేము ఎక్కే ట్రైన్ అనమాట. ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఉంది, కానీ ఇంకా ట్రైన్ స్టార్ట్ కావడానికి ఇంకొక 15-20 మినిట్స్ ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి మేము లోపల ఎందుకులే సఫికేటింగ్గా ఉంటుంది కదా, ట్రైన్ మూవ్ అయితేనేమో ఏమనిపించదు, గాలి వస్తుంది, మంచిగా హాయిగా ఉంటుంది. కానీ ట్రైన్ స్టార్ట్ కాకముందు, అదిగాక మాకు ఇది సాయంత్రం కదా, సాయంత్రం 5 o'clock అనమాట. ట్రైన్ 4:35 మధ్యలో ఉన్నట్టుంది. ఇప్పుడు ట్రైన్లోకి వెళ్తున్నామండి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి మనకు హైదరాబాద్లోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం నీట్గానే ఉంటుంది. పోను పోను అయితే చాలా అంటే నీట్గా ఉండదండి. స్మెల్ అనేది వస్తుంది బాగా. నాకు ఈ స్మెల్ అనేది అస్సలు పడదనమాట. ట్రైన్లో వెళ్ళాలంటే అదే భయం నాకు. మా టికెట్స్ అయితే ఇవి 3 అండి. మేము ముగ్గురమే వెళ్తున్నాము. నేను, మా పాప, మా వారు. మా ముగ్గురికి కన్ఫర్మ్ టికెట్స్ అనమాట. బెర్తులు కూడా మాకు వన్ సైడే ఉన్నాయన్నమాట. మా వారు చూడండి కూర్చున్నారు, మా పాప కూడా కూర్చుంది. ఇంకా ట్రైన్ అనేది కొంచెం స్టార్ట్ అయిందనమాట. స్లోగా స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు కొంచెం అనేది చూపిస్తున్నాను అనమాట. ఇది సంజీవయ్య పార్క్ అంట. ఈ పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కొద్దిసేపు ఆగింది. తర్వాత బేగంపేట అవన్నీ వస్తాయి కదా, కొంచెం స్లోగానే వెళ్తుంది అనమాట ట్రైన్. ఇప్పుడు అంత స్పీడ్గా ఏం వెళ్ళదు. కొంచెం సిటీ దాటిన తర్వాత స్పీడ్ అందుకుంటుంది అనమాట. ఈవినింగ్ టైంలో ఈ పార్క్లో చాలా బాగుందండి. చాలా రష్ కూడా ఉంది పార్కులో. అంటే నేను ఆ వీడియో తీయలేదు, కానీ పార్క్ గేట్ దగ్గర మాత్రం చాలా రష్ ఉంది. చూడండి సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడో చెట్ల మధ్య నుంచి. ఈవినింగ్ టైం కదా, చాలా అందంగా అనిపించింది అనమాట. మీరు కూడా చూస్తారని చెప్పేసి ఆ వీడియో పెట్టాను. ఇలా స్లో అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక స్టాప్ ఉంది. ఆ స్టాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా కొంచెం మనం సిటీ దాటే వరకు స్లోగానే వెళ్తుందండి, అంత స్పీడ్గా ఏం వెళ్ళదు. కాసేపటి తర్వాత స్పీడ్ అందుకొని ఎప్పటికో వెళ్తుందండి స్పీడ్గా. అంత చాలా స్లోగానే వెళ్తుంది. ఆ తర్వాత ఇది మార్నింగ్ వీడియో అనమాట. షిరిడీకి వచ్చేసాము, ఇంకా ట్రైన్ దిగాలన్నమాట. ఇది క్లిప్పింగ్. ఇక్కడ ట్రైన్ దిగామండి. ఇది షిరిడి రైల్వే స్టేషను. ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. చాలా చిన్న రైల్వే స్టేషన్ అనమాట ఇది. 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అసలు జనాలే లేరు. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. మార్నింగే ఇట్లా ఉందన్నమాట షిరిడి రైల్వే స్టేషన్. చాలా మంచిగా పీస్ఫుల్గా ప్లజెంట్గా ఉందన్నమాట. కొంతమంది వస్తున్నారు, పోతున్నారు. ఎట్లాంటి వాసనలు ఎట్లా లేదనమాట. నీట్గా ఉంది చూడ్డానికి కూడా.
ఆ తర్వాత మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికి వచ్చామన్నమాట. ఇక్కడ మొబైల్ కౌంటరు, మొబైలు ప్లస్ చెప్పులు అనేది ఇక్కడ మనం పెట్టేసుకొని మనం టోకెన్ అనేది తీసేసుకోవచ్చు అనమాట. కొన్ని డబ్బులు ఎంతో కట్టాలి, నాకు ఐడియా లేదు. తర్వాత దర్శనం కోసం అని చెప్పేసి వెళ్తున్నాము. మాకు గేట్ నెంబర్ 8 7 అనుకుంటా 7 ఇచ్చారండి. అక్కడికి వెళ్ళేసి మనము దర్శనానికి స్టార్ట్ కావాలన్నమాట. చాలా గేట్స్ ఉన్నాయన్నమాట. 9, 10 వరకు ఉన్నాయి గేట్స్. మనకు దర్శనానికి ఇచ్చిన అంటే మా వారు ఆర్మీలో చేశారు కదా ఇదివరకు, ఎక్స్ ఆర్మీ అనమాట. మా కోసం అని చెప్పేసి ప్రత్యేక దర్శనం ఉంటుంది, అందులో వెళ్ళాలన్నమాట. మాకు వెంబటే అయిపోతుంది అనమాట. దర్శనానికి కూడా ఎక్కువ టైం అనేది పట్టదు, ఒక 1/2 అవర్లో దర్శనం అనేది అయిపోయిందండి. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మరి చేస్తారేమో, భజనలు అట్లా చేస్తారేమో. చాలా ప్లేస్ ఉండి ఇక్కడ సాయిబాబా ఫొటోస్ అట్లా ఉన్నాయన్నమాట. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇలా ఉందన్నమాట ఆ ప్లేస్ అనేది. ఇక్కడే చాలాసేపు కూర్చున్నామండి, ఎందుకంటే దర్శనం అనేది త్వరగా అయిపోయింది. ఆ తర్వాత ఈ చెప్పులు అనేవి తీసుకొని, చెప్పులు మొబైలు అవి తీసుకొని మళ్ళీ మేము అన్నదానం కోసం, అన్నదాన సత్రం అనేది ఉంటుందన్నమాట, అక్కడికి బయలుదేరి వెళ్దామని చెప్పేసి ఈ బస్ ఎక్కి వెళ్ళామన్నమాట. అక్కడికి బస్సులు ఉంటాయి, అంటే ఆటోస్ అవి కూడా ఉంటాయి, కానీ ఇది ఫ్రీ బస్ అండి. మనము ఎందుకు ఫ్రీ బస్సు ఉండగా మనము డబ్బులు ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఈ బస్సులో అయితే మేము ఎక్కాము. అది మనను అక్కడ సత్రం దగ్గర దింపేస్తుంది అనమాట. ఇది ఇక్కడ అన్నదాన సత్రం అనమాట. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ సాయిబాబా ఫోటో ఉంది, సాయిబాబా వండుతున్నట్టుగా అన్నము. చాలా బాగుందండి, చాలా ప్లజెంట్గా ఉంది. ఇక్కడ కూడా మంచిగా అనిపించింది అనమాట. ఎంత పీస్ఫుల్గా ఉందో, చాలా మంచిగా అనిపించింది. ఎంతమందికైనా రోజు ఇక్కడ అన్నదానం అనేది, నిత్య అన్నదానం జరుగుతుంది అనమాట. ఎంతమంది వచ్చినా కూడా కొంతమంది బయట తింటుండొచ్చు, కాకపోతే ఎక్కువ వరకు అయితే ఇక్కడికే వస్తారనమాట, అన్నదానం దగ్గరికే వస్తారు. మనకు టెంపుల్ నుంచి ఇది ఒక 2 కిలోమీటర్స్ అట్లా ఉంటుందన్నమాట. టెంపుల్ దగ్గర అయితే ఏముండదు, టెంపుల్ నుంచి 1-2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్లా లైన్లో వెళ్ళి ఒక టోకెన్ అనేది తెచ్చుకోవాలన్నమాట మనము. వాళ్ళు చిన్న స్లిప్ అనేది ఇస్తారు ఎంతమందికి అని చెప్పేసి. మనీ ఏం తీసుకోరండి, మనీ తీసుకోకుండానే ఆ స్లిప్ అనేది ఇస్తారు. ఇలా పెట్టేస్తున్నారనమాట. ఎవరి ప్లేటు గ్లాసు వాళ్ళకే పెట్టేస్తారు. మన ప్లేస్ దగ్గర మనం కూర్చొని తినేసేయచ్చు. నీట్గా ఉందండి, ఎక్కడ కూడా చెత్త కానీ స్మెల్ కానీ ఏది లేకుండా నీట్గా ఉంది. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట. మనకు ప్రసాదం కదా, దేవుని ప్రసాదం అన్నప్పుడు మొత్తం వదిలిపెట్టకుండా తినేసేయాలి. తర్వాత సాయంత్రము మళ్ళీ 5 o'clockకి మాకు ట్రైన్ అనమాట. అంతసేపు అక్కడే తిరిగి షాపింగ్ అవి చేసుకొని నేను ఆ వీడియోస్ అనేవి తీయలేకపోయాను అనమాట. మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. 1/2 అవర్లో మాకు దర్శనం అనేది అయిపోయింది. ఇంకా చాలాసేపు కూడా అక్కడ కూర్చొని వచ్చామన్నమాట. అలాగే చూస్తూ కూర్చోవచ్చు. ఎదురుగా ఇంకొకటి ముఖ దర్శనం అనేది ఉంటుందన్నమాట. అక్కడే సాయిబాబాను చూస్తూ ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. మనను వెళ్ళమని అనేవాళ్ళు ఉండరనమాట. మొబైల్ ఫోన్స్ కానీ తీసుకెళ్ళొద్దు లోపలికి, అవి మాత్రం బయట పెట్టి వెళ్ళాలన్నమాట. కౌంటర్ ఉంటుంది, అందులో ఇచ్చేసి వెళ్ళాలి. అలా చాలాసేపు ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లానే బాబాను చూస్తూ కూర్చున్నామండి. మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ కూడా మేము తొందరగానే వచ్చామండి, ఎందుకంటే ఇంకా అక్కడ ఎంతసేపు తిరుగుతామని చెప్పేసి షాపింగ్ అయిపోయింది, ఇంకా అంతా అయిపోయింది. ఇంకెంతసేపు ఉంటామని చెప్పేసి మేము ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చి ఒక 1/2 అవర్ ముందే కూర్చున్నాము. ఇది రైల్వే. మళ్ళీ మనం మార్నింగ్ వచ్చిన ట్రైనే మళ్ళీ ఈవినింగ్ అనమాట. 1 డేలోనే మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ వచ్చిన ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్లోనే మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది ఆ ట్రైన్ అనమాట, మనం ఎక్కే ట్రైను. ఇది చాలా చిన్న రైల్వే స్టేషన్ అండి, ఒక 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. చాలా నీట్గా ఉందన్నమాట. ప్లాట్ఫామ్స్ కూడా చూడడానికి నీట్గా ఉన్నాయి. మన సికింద్రాబాద్ లాగా అట్లా లేవు, నీట్గా ఉంది చాలా. ట్రైన్ ఎక్కేసామండి, ట్రైన్ మూవ్ అయింది. ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం హైదరాబాద్కి. ఈవినింగ్ టైం కదా, ఇక్కడ ఎండ అనేది ఇటువైపు వస్తుందన్నమాట. మళ్ళీ మాకు సేమ్ ప్లేసెస్ దొరికాయండి మా ముగ్గురికి. మళ్ళీ అదే సేమ్ ప్లేసెస్లో ఉండి నైట్ అంతా జర్నీ చేసి వచ్చాము. ఒక దగ్గర మాత్రం కొండ పైన ఇలా కనిపించిందండి, నాకు ఇదేంటో అర్థం కాలేదు, కానీ నాకు చాలా మంచిగా అనిపించి వీడియో అనేది తీశాను.
ఇంకా పడుకొని లేచిన తర్వాత మార్నింగ్ అనమాట. ఇంకా దగ్గరికి ఏం రాలేదు, హైదరాబాద్కి దగ్గరలోకి ఏం రాలేదు, కానీ కొంచెం తెలంగాణలోకి అయితే అడుగు పెట్టామని తెలుస్తుంది. ఇంకాసేపు అయితే మేము ట్రైన్ దిగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా సాగిందండి మా షిరిడి యాత్ర. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఈ విధంగా మీకు ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో పెట్టాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.